జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బజరంగబలి మానకి, జై బజరంగబలి మానకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. హనుమాన్ చాలీసాలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి 67వ హనుమాన్ చాలీసా పారాయణానికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. చూడండి, ఈ రోజు చెప్పబోయే విషయం ఏమిటంటే, మనము సమాజానికి ఏదైతే ఇష్టమో సమాజం మనకు అదే ఇస్తుంది. మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, మనం ఈ రోజు సమాజానికి ఏది ఇస్తే ఆ సమాజం మనకు అదే ఇస్తుంది. మరి ఇంత ముక్క చెప్తే ఎవరికి అర్థం కాలేదు. మనం సమాజానికి ఏమిస్తే మనకు అదే ఇస్తుంది అన్నాం కదా, కొంత వివరణ చేస్తాను. చూడండి, మన ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు. భార్య పిల్లలు ఉంటే మనం చీటికి వాటికి ఊరికి తిట్టినాం అనుకోండి, వాళ్ళు ఆసక్తి వచ్చి మనకు తింటారు. ఇది వాస్తవమా కదా? మనము ఊకే వాళ్ళని తిట్టినాం అనుకో, వీళ్ళు ఈయనదేం అమ్మ ఊరికి నన్న తింటానని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనకు తింటారు. లేదు, ఇంత తాగి వచ్చి వాళ్ళని కొట్టడం ప్రారంభించినాం అనుకోండి, పిల్లల్ని తల్లి వేసి కొట్టినాం అనుకోండి, చూసి ఏం చేస్తారంటే వాళ్ళు మనకు కొట్టడానికి తగులుతారు. అంటే మనం వాళ్ళకి ఏం ఇస్తున్నామో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కాదే మనకు ఇస్తారు. మరి చూడండి, మనము మన ఇంటికి వచ్చినానికి ఇంత ఛాయ్ పోసినాం, ఇంత టిఫిన్ పెట్టినాం, మర్యాద ఇచ్చినాం, కూర్చుని వచ్చినాం అనుకోండి. మనం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనకు మర్యాద ఇచ్చిందంటే వాళ్ళు మన ఇంటికి వస్తే మనం మర్యాద ఇస్తాం. అంటే ఏంటి, మనము ఏదైతే సమాజానికి ఇస్తామో అది సమాజం మనకు అది ఇస్తుంది. మనము నలుగురికి ఎప్పుడైతే సేవ చేస్తామో ఆ నలుగురు మనకు సేవ చేస్తారు. మనం ఎవ్వరికి సేవ చేయలేమనుకోండి, సమాజంలో కొందరు ఉంటారు, ఎవరైనా చచ్చిపోయినంటే వాడు మనకే ఓడు, కానీ ఓటు వచ్చినప్పుడు ఎవరు రారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతమందికి అయితే ఓటవో అంతమంది మనతో వస్తారు. అంటే మన సమాజానికి ఏమి ఇస్తున్నాము, అందరితో పోతున్నాము. అంటే మనతో ఏమైనా జరిగినప్పుడు అందరూ వస్తారు. ఒక పెళ్లి ఉంది అనుకోండి, మనం అందరి పెళ్లిళ్ళకి అటెండ్ అయినాం అనుకోండి, తప్పకుండా మన ఇంట్లో బిడ్డలో కొడుకులో పెళ్లి ఉంటే అందరు వస్తారు. మరి తర్వాత చూడండి, కొంతమంది రూల్లో ఉంటారు, పెళ్లిళ్ళు అయితే పెళ్లిళ్ళు అయినప్పుడు ఎవరికి ముగిపెట్టాడు వాడు పోయి పులి చుట్టానికి బాధ్యత. అటువంటి వాళ్ళు సమాజంలో ఉంటారు. కానీ వంద పెళ్లి అయినప్పుడు ఒక్క 1000 రూపాయలు కూడా ముగిన వాడు. మరి ఎవరైతే ఊరందరికీ ఊళ్ళో ఉన్న ప్రతి పెళ్లి పోయి అందరి దగ్గర పోయి అందరికి ముగిలు పెట్టి అందరికి కానుకలు పెట్టింది అనుకోండి, వాని ఇంట్లో పెళ్లి అయినప్పుడు బోలెడు కట్నాలు వస్తాయి, బోలెడు గిఫ్టులు వస్తాయి, బోలెడు ఎన్నో చెప్పరానన్నీ వస్తాయి. అంటే మనం సమాజానికి ఏదైతే ఇస్తామో ఆ సమాజం మనకు అదే ఇస్తుంది. అదే రకంగా మనం సమాజానికి మంచి చేసినాం అనుకోండి, ఆ సమాజం మనకు మంచి చేస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే మనము నలుగురిలో కలిసిపోవాలి, నలుగురి యొక్క సహకారాన్ని మనము తీసుకోవాలి. వెనకటికి అంటుండ్రి, నా సొంతంలో నేనేదవుతుంటే వాడు పరిస్థితి ఎట్లయితుందంటే, తనది తాను సరిపోదు, మనము నలుగురికి ఉపయోగపడాలి, నలుగురి సహాయాన్ని మనం తీసుకోవాలని చెప్పేసి